హే ఫ్రెండ్స్, డిజిటల్ స్మార్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మీరు ఈ థంబ్నెయిల్ చూసి మీరు ఆశ్చర్యపోయారు కదా. మీ ఛానల్లో వ్యూస్ బాగా రావాలంటే, ఒకవేళ వ్యూస్ ఆగిపోతే మీరు మీ వీడియోస్ని బూస్ట్ చేయండి అని కొంతమంది వీడియోస్ చేస్తున్నారు. కొత్త క్రియేటర్స్ అయితే మోసపోతున్నారు. బూస్టు లేదు, హార్లిక్స్ లేదు. ఒకసారి వీడియోస్ వ్యూస్ ఆగిపోయినాయంటే ఇంప్రెషన్స్ ఆగిపోయినాయని అర్థం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నా ఛానల్లో. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. ఈ వీడియోకి వచ్చి 2.1 M వ్యూస్ వచ్చాయి. అంటే దాదాపుగా ఈ వీడియోస్ని 20,99,567 మంది చూస్తున్నారనమాట. ఇప్పటికి కూడా దీనికి 48 అవర్స్లో మనకు 48 అవర్స్లో 41 మంది చూసినారు. సో లాస్ట్ 90 డేస్లో మనకు 3.4 వ్యూస్ వచ్చినాయి. అంటే 3,400 మంది చూసినారు. సో లాస్ట్ 28 డేస్లో 859 మంది చూసినారు. సో సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా అవుతూనే ఉన్నారు. సో ఈ వీడియో వచ్చి నేనేం పెద్దగా తెలుగులో రాశాను, టైటిల్ ఏం పెద్దగా లేదు. జస్ట్ వచ్చి ఇక్కడ మన వెబ్సైట్ లింక్స్ అని ఇచ్చినాను. సో మీరు ట్యాగ్స్ చూస్తే ఆశ్చర్యపోతారు. ట్యాగులు కూడా ఏం పెద్దగా ఏమీ లేవు. ఈ వీడియో అప్లోడ్ చేసింది వచ్చి 2018. మీకు నేను చూపిస్తాను. చూడండి, ఈ వీడియోని వచ్చి నేను అప్లోడ్ చేసింది జూన్ 28, 2019లో నేను అప్లోడ్ చేస్తే ఇప్పటి వరకు కూడా దీనికి ఈ వీడియోకి వ్యూస్ అనేటివి వస్తున్నాయి. ఎంతమందికి ఇంప్రెషన్స్ ఇచ్చింది? 33 లక్షల మందికి చూపించింది ఈ వీడియో. దానిలో ఎంతమంది చూసినారు? 4.4. అంటే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ వచ్చి 4.4 ఉంది. ఎంతమంది చూసినారు? 21 లక్షల మంది. దాదాపుగా ఇక్కడ ఎంతమంది చూసినారు ఓవరాల్ చూపిస్తుంది. 20,99,567 మంది చూసినారు. ఇప్పటికీ కూడా ఈ వీడియోని చూస్తూనే ఉన్నారు. ఈ వీడియోకి నేనేం పెద్ద టైటిల్ ఏం పెద్ద ఇవ్వలేదు, తెలుగులో రాశాను కొద్దిగా. ఇక్కడ వచ్చి మీకు ట్యాగ్స్ చూసుకుంటే కూడా ట్యాగులు కూడా ఏం పెద్దగా ఏం లేవు. అయినప్పటికీ కూడా ఈ వీడియో ఇంత పెర్ఫార్మెన్స్ని ఎలా ఇవ్వగలిగింది? ఇది కేవలం కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. మీరు అనొచ్చు, యూట్యూబ్ అల్గారిథంలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. ఎంత మార్పు వచ్చినప్పటికీ కూడా మీ కంటెంట్లో క్వాలిటీ ఉంటే అవతల వాడికి అవసరమైతే తప్పకుండా చూస్తాడు. కానీ యూట్యూబ్ ఏం చేస్తుందంటే కొంత సమయం వరకు ఇంప్రెషన్స్ ఇస్తుంది. మీ వీడియోలో క్వాలిటీ కంటెంట్ బాగా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా అది ఇంప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది. దాని ద్వారా మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అంతేగాని ఎవరో వీడియోలో ఉన్నటువంటి ట్యాగ్స్ కానీ, ఎవరో వీడియోలో ఉన్నటువంటి టైటిల్ కానీ తీసుకొచ్చి మీ వీడియో కింద వేసుకున్నంత మాత్రాన మీ ఛానల్ ఏం డెవలప్ కాదు. మీ వీడియో అలాంటి టైటిల్ పెట్టి వీడియోలో చూసిన వారి యొక్క ఛానల్ మాత్రమే డెవలప్ అవుతుంది. అందుకోసమే మీ ఛానల్లో మీ బూస్ట్ చేసుకోండి, హార్లిక్స్ చేసుకోండి అని వీడియోలు పెడుతున్నారు. అదంతా అబద్ధము. నేను చెప్పడం ఏమంటే, మీరు టైటిల్ బాగా పెట్టుకోకూడదని కాదు. మీరు చక్కని టైటిల్ పెట్టండి, టైటిల్ మంచిగా పెట్టండి. ఆ విధంగానే డిస్క్రిప్షన్ కూడా బాగా రాయండి. ఇక్కడ ఆల్టర్ కంటెంటా కాదా అని మీరు మెన్షన్ చేయండి. అంతేకాకుండా ట్యాగ్స్ కూడా చక్కటి ట్యాగ్స్ ఇవ్వండి. ఇవన్నీ చేయండి. వీడియో లొకేషన్ కూడా మీరు వీలైతే పెట్టుకోండి. లాంగ్వేజ్ వచ్చి మీరు ఏ భాషలో మాట్లాడితే ఆ భాష లాంగ్వేజే పెట్టుకోండి. ఇంకో అతను అడిగాడు సబ్ టైటిల్స్ గురించి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో సబ్ టైటిల్ అని ఉంటుంది కదా. ఈ సబ్ టైటిల్స్ వచ్చి మనకు ఆటోమేటిక్గా తెలుగులోకి ట్రాన్స్లేట్ అయిపోతుంది. చూసారా, ఇదంతా సబ్ టైటిల్ అంతా కంప్లీట్గా తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యింది. ఇదే సబ్ టైటిల్స్ని మీరు ఇంగ్లీష్లో ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనము ఇంగ్లీష్ అని సెర్చ్ చేయండి. ఇంగ్లీష్ ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, యునైటెడ్ స్టేట్స్ అని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్ ఇండియాలోకి వెళ్ళి మీరు సబ్ టైటిల్స్ని ఆటోమేటిక్గా మీకు ట్రాన్స్లేట్ అవుతాయి. మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. ఇలా సబ్ టైటిల్స్ని మీరు మీ తెలుగు వీడియోలకి ఇంగ్లీష్లో ఇవ్వడం ద్వారా మీ ఛానల్ వీడియో అనేది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. అంటే సెర్చ్ ఇంజిన్లో మీకు కనబడుతుంది. సెర్చ్ ఇంజిన్లో కనబడుతుందంటే వేరే వాళ్ళ వీడియోల కింద మీ వీడియో అనేది ఖచ్చితంగా ఇంప్రెషన్స్ ఇస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, కంటెంటే కింగ్. కంటెంట్ క్వాలిటీగా ఉంటే తప్పకుండా మీ వీడియో టైటిల్ ఎలా ఉన్నా, ట్యాగ్స్ ఎలా ఉన్నా సర్రమని వెళ్ళిపోతుంది. కానీ నేను చెప్పడం అంటే టైటిల్స్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ చక్కగా ఇవ్వండి. నేను ఇవ్వకూడదని చెప్పడం లేదు. మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వండి. వేరే వాళ్ళు చెప్పినట్టుగా ఇంప్రెషన్స్ ఆగిపోయినాయి, మీరు బూస్టు, హార్లిక్స్ ఇవన్నీ చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఆ వీడియో అప్లోడ్ చేసిన వాడి యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అతనికి మెయిల్ చేయడం తప్ప, పైగా మీరు రాంగ్ రూట్లోకి కూడా వెళ్ళిపోతారన్నమాట. సో అలాంటివి ఏమి పప్పులు ఉడకవు.
మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వండి. ఇంకొంతమంది మేము ఏ మ్యూజిక్ అప్లోడ్ చేసుకోవాలంటున్నారు. మీకు రైట్ సైడ్లో ఆడియో లైబ్రరీ ఉంటుందండి. ఈ ఆడియో లైబ్రరీలో ఉన్నటువంటి మ్యూజిక్ మీరు ఈజీగా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ రాదు. సో ఇక్కడున్న ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యూట్యూబ్ ఆడియో లైబ్రరీ లైసెన్స్ అని ఉంటుంది, చదువుకోండి. ఒక నిమిషం. ఇక్కడ యూట్యూబ్ ఆడియో లైబ్రరీ, యూ కెన్ యూస్ దిస్ ఆడియో ట్రాక్ ఇన్ ఆఫ్ యువర్ వీడియోస్ ఇంక్లూడింగ్ వీడియోస్ దట్ యు మానిటైజ్, నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్. వీటికి మీరు ఈ సాంగ్ ఎవరు తయారు చేస్తారనే ఒక ఓనర్ ఉంటారు కదా, అతని గురించి మీరేమి ఇవ్వనవసరం ఏం లేదు. డిస్క్రిప్షన్లో యూట్యూబ్ మేక్ క్రెడిట్ ఆర్టిస్ట్ అండ్ లింక్ ఆడియో లైబ్రరీ ఫ్రమ్ యువర్ వీడియో. ఒకవేళ మీరు మీ వీడియోలో ఈ ఆడియోను ఉపయోగించుకుంటే యూట్యూబ్ ఆటోమేటిక్గా అతని యొక్క డీటెయిల్స్ ఇస్తుంది. ఒకవేళ మీరు మెన్షన్ చేయాలని వస్తే తప్పకుండా వాటిని మీకు మెన్షన్ చేసుకోవచ్చు. ఇక మీరు సౌండ్ ట్రాక్స్ వాడాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ ట్రాక్స్ను మీరు ఈజీగా ఫ్రీగానే మీకు యూట్యూబ్లో మీ వీడియో కింద అప్లోడ్ పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి. ఫ్యాక్టరీ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్, ట్రక్ డ్రైవింగ్ ఇన్ ఏ పార్కింగ్ స్ట్రక్చర్. సో ఈ సౌండ్స్ అన్నీ మీరు ఈజీగా ఫ్రీగానే మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏమంటే, కొంతమంది మీ ఛానల్ గ్రో పెరగాలని VPN యూజ్ చేయమంటారు. VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. ఈ VPN యూజ్ చేసేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరు తిరుపతి అనుకోండి, మీరు తిరుపతిలోనే ఉంటారు. VPNలో వచ్చి మీకు బెంగళూరు, హైదరాబాదో లేకపోతే ఢిల్లీలో ఉంటుంది. ఆ విధంగా మోసం చేసి బ్రౌజర్ని VPN ద్వారా మీ 5-6 వీడియోలు చూసేసేయండి. అలా చూస్తే మీకు వాచ్ అవర్ వస్తుంది. అలా వాచ్ అవర్ వస్తుంది కాబట్టి అది కౌంట్ అవుతుంది. అలా చేయటం వల్ల మీ ఛానల్ పూర్తిగా డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని. మీరు VPN ద్వారా మీ వీడియోలు మీరే చూసుకున్నారని యూట్యూబ్కి ఈజీగా కనబెట్టేస్తుంది. మీకు మానిటైజేషన్ అనేది ఇవ్వదు. సో మీకు మానిటైజేషన్ కావాలి అనుకుంటే ఇలాంటి ట్రిప్స్ మీరు పాటించకండి. జెన్యూన్గా వీడియోస్ని అప్లోడ్ చేయండి, క్వాలిటీ కంటెంట్ని మీరు ఇవ్వండి. తప్పకుండా మీకు గ్రోత్ వస్తుంది, మీరు డబ్బులు సంపాదించుకుంటారు. కానీ యూట్యూబ్ దగ్గర ఏది మనం దాచలేం, అన్ని విషయాలు వాళ్ళకి అర్థమైపోతాయి. కాబట్టి మీరు బూస్ట్ హార్లిక్స్లు చేయకండి. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ VPN అనేటువంటి సాధనాల ద్వారా మీ వీడియోలు మీరే చూసి యూట్యూబ్ని, గూగుల్ని మోసం చేయొద్దండి. వాళ్ళు ఈజీగా కనుక్కుంటారు, ఇది వాస్తవం. మ్యూజిక్ వచ్చి యూట్యూబ్ వాళ్ళు ఇచ్చినటువంటి మ్యూజిక్నే వాడండి. నేను కూడా వాడుకుంటున్నాను, ఏం ప్రాబ్లం రాలేదు, మీరేం చింతపడద్దండి. ఇంకో విషయం, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ చూసారా, చాట్ విత్ క్రియేటర్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఏదైనా డౌట్ ఉంటే వాళ్లకు మీ డౌట్స్ని అడగచ్చు. ఎవరినో వేరే వాళ్ళని అడగనవసరం ఏం లేదు. ఇక్కడ వచ్చి మానిటైజ్ మై ఛానల్ ఆర్ మానిటైజ్ మై కంటెంట్ ఆర్ ఛానల్ గురించా, యూట్యూబ్ పాలసీస్ గురించా, సంథింగ్ ఇల్స్ వేరే దాని గురించా అని వస్తుంది. సో ఇక్కడ మీరు యూట్యూబ్ హెల్ప్ ద్వారా మీ డౌట్స్ ఏమున్నా కూడా వాళ్ళకి అడిగి తెలుసుకోవచ్చు. ఇంకో విషయం ఏమంటే, కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి ఇంప్రెషన్స్ అనేది తక్కువ ఉంటాయి. నేను ఇంప్రెషన్స్ అంటే ఏంటి అని చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉందండి, ఈ వీడియో బెస్ట్ వీడియో ఎడిటింగ్ కార్టూన్ అని పెట్టాను కదా. సో మనకు వ్యూస్ అయితే తక్కువ వచ్చాయి, కానీ ఇద్దరే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎంతమందికి చూపించింది? 2.7 2700 మందికి చూపిస్తే అందులో 4.3 మాత్రమే అవసరం ఉన్నవాళ్ళు మాత్రమే దాన్ని క్లిక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు వీడియో ఎడిటింగ్ అవసరం కాబట్టి. మనకు వ్యూస్ ఎన్ని వచ్చాయి? 151 వ్యూస్ వచ్చాయి. దీనినే మనం ఇంప్రెషన్స్ అంటారు. సో ఈ ఇంప్రెషన్స్ అనేటివి కొన్ని రోజుల తర్వాత ఆగిపోయే అవకాశం ఉంటుంది. అలా ఆగిపోయిన తర్వాత దానికి మీరు బూస్ట్ హార్లిక్స్ చేసి ప్రయోజనం లేదు. దానికి ఏం చేయాలా అనేది నేను సపరేట్ ఒక వీడియో చేసి మరలా మీకు చెప్తాను. మీరు ఛానల్లో మీకు వ్యూస్ తెప్పించుకునే దానికి జెన్యూన్ మెథడ్ నేను చెప్తాను. సో ఇక్కడ మీరు కంటెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీ ఛానల్లో ప్రమోషన్స్ అని ఉంటుంది. ఇక్కడ ప్రమోట్ యువర్ ఛానల్ అండ్ బిజినెస్ ఆన్ యూట్యూబ్ అని ఉంటుంది. దీని ద్వారా మీ వీడియోని అడ్వర్టైజ్ చేయొచ్చు అనమాట. సో నేను జస్ట్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని కొడుతున్నాను.
న్యూ వీడియో ప్రమోషన్ ఉంది. నాకు 2 రకాలైనటువంటి అకౌంట్స్ ఉన్నాయి, గూగుల్ యాడ్స్ అకౌంట్స్. ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్స్ నెక్స్ట్కి వెళ్ళి ఇక్కడ మీరు ఆప్షన్ ఇచ్చి ఆడియన్స్ గ్రోతా, వీడియో వ్యూసా, వెబ్సైట్ ట్రాఫిక్ అని. ఇది వెబ్సైట్కి సంబంధించిందండి. ఆడియన్స్ గ్రోత్ అంటే గెట్ మోర్ సబ్స్క్రిప్షన్స్, మీకు సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. వీడియో వ్యూస్ అంటే మీకు వ్యూస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఇది మాత్రం పెట్టుకోవద్దండి. వీడియో వ్యూస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ పెట్టుకొని నెక్స్ట్ అని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైనా ఆప్షన్స్ ఎడిట్ చేయాలనుకుంటే మీరు హెడ్లైన్స్, మీ ఛానల్ యొక్క డిస్క్రిప్షను ఇవన్నీ ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చి మీరు వీడియోని సెలెక్ట్ చేసుకొని ఏ వీడియోలో అయితే మీరు ప్రమోట్ చేయదలుచుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో ప్రమోట్ చేయదలుచుకున్నాను, నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చి మీరు షో టు ద వ్యూస్ ఇన్ దీస్ కంట్రీస్ అని ఉన్నది. యునైటెడ్ స్టేట్స్ మనకు అవసరం లేదు, సింగపూర్ అవసరం లేదు, సౌత్ కొరియా అవసరం లేదు, ఇండియా అనే ఆప్షన్ పెట్టుకోండి. అడ్వాన్స్ టార్గెటింగ్లో లాంగ్వేజ్ వచ్చి మీరు తెలుగుని ఎంచుకోండి. తెలుగుని ఎంచుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చి మీకు ఎస్టిమేటెడ్ అమౌంట్ చెప్తుంది. 4,000 నుంచి 15,000 మందికి చూపించాలనుకుంటే, వ్యూస్ రావాలనుకుంటే 1,10,000 నుంచి 2,80,000 వరకు మీకు ఇంప్రెషన్స్ ఇస్తుంది. అంటే అది చూపిస్తుంది అన్నమాట మీ వీడియోని. అప్పుడు మీకు ఇంత వ్యూస్ రావచ్చు అని చెప్తోంది. సో స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు, ఇంత అమౌంట్ కాకోకుండా మీరు 1,000 రూపీస్ మినిమం అడుగుతుందండి. 1,000 రూపీస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 1,000 రూపీస్ పెట్టుకొని మీరు ప్రమోట్ అంటే ఇది ప్రమోట్ అయిపోతుంది. కానీ అమౌంట్ అడుగుతుంది. మీరు అమౌంట్ని మీ బ్యాంక్ ద్వారా మీరు వేయాల్సి ఉంటుంది. ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్లకి వెళ్ళకుండా మీరు ఈ మెథడ్లోనే మీరు చేసుకొని మీ వీడియోస్ని క్వాలిటీ ఉంటే ప్రమోషన్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇదైతే జినీన్ మెథడ్. ఈ మెథడే కాదు, ఫేస్బుక్లో కూడా కింద మీకు ఫేస్బుక్ పేజ్ ఉంటే పేజ్లో మీ వీడియో పోస్ట్ చేసి బూస్ట్ అనే ఆప్షన్ ద్వారా కూడా మీ వీడియోని ప్రమోట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ 2 పద్ధతుల ద్వారా మీరు మీ వీడియోస్ని వ్యూస్ పెంచుకోవచ్చు, అదేవిధంగా మీ ఛానల్ గ్రోత్ కూడా పెంచుకోవచ్చు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది జినీన్ మెథడ్. మీరు అడ్వర్టైజ్ ఇస్తున్నారన్నమాట. కొంచెం మీరు డబ్బు ఖర్చు పెట్టుకుంటే మొదట్లో మీ ఛానల్ అనేది గ్రో అనేది అవుతుంది. ఇదైతే ఎవరు చెప్పరండి. సో మీ వీడియోస్ని యూట్యూబ్లో గూగుల్ యాడ్స్ ద్వారా అడ్వర్టైజ్ చేయడం, ఫేస్బుక్లో బూస్ట్ చేసి అది కూడా అడ్వర్టైజ్మెంటే. మీ ఛానల్లో మంచి వీడియో అప్లోడ్ చేసి చక్కని ట్యాగ్స్, చక్కని డిస్క్రిప్షను, ఓన్ వాయిస్, మీ చక్కటి ఓన్ వాయిస్ ఇచ్చి జినిన్ మంచి వీడియోని అవతల వారికి మీరు పోస్ట్ చేయడం ద్వారా మీ ఛానల్ తప్పకుండా గ్రో పెరుగుతుంది. మీ ఛానల్లో కంటెంట్ క్వాలిటీ ఉంటే అవతల వారికి అవసరమైతే తప్పకుండా మీరు బలవంతం చేయనవసరం లేదు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇంకా కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు నా ఛానల్ చూడని మీ ఫ్రెండ్స్ ఎవరికి చెప్పకండి, మీ బంధువులు ఎవరికి చెప్పకండి. మీ వీడియోస్ మీరే చూసుకోవద్దండి. చక్కగా మంచి క్వాలిటీ కంటెంట్ వీడియోని అప్లోడ్ చేయండి. తప్పకుండా మీ ఛానల్ గ్రో అని పెరుగుతుంది. ఇంకా మంచి టిప్స్ మీకు ఇస్తాను. అంతేకాదు 2D యానిమేషన్, 3D యానిమేషన్, అదేవిధంగా చాట్ జీపీటీలో ఉన్నటువంటి ఆప్షన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చక్కని వీడియోస్ ఉంటాయి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా సలహాలు ఉంటే, సందేహాలు ఉంటే కింద కామెంట్లో రాయండి. టెలిగ్రామ్ కూడా ఇచ్చాను లింకు, టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. వెబ్సైట్ సంబంధించి, యూట్యూబ్ సంబంధించి, అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి మంచి వీడియోస్ అప్లోడ్ అవుతాయి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు తప్పకుండా అడగండి. మనకేం కాల్మీ యాప్లు అలాంటివి ఏమి ఉండవు. పెయిడ్ కోర్సులు అనేటివి అస్సలే ఉండవు. త్వరలో యూట్యూబ్లో కంప్లీట్ ఫ్రీ కోర్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను బిగినర్స్కి. జాగ్రత్తగా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.